హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈ రోజు నేను ఎగ్ లవర్స్తో ఒక మంచి స్టార్టర్ చిల్లీ ఎగ్తో వచ్చేసానండి. అసలు ఎంత బాగుందో తెలుసా, మీరైతే ఖచ్చితంగా ట్రై చేసేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది. నేను చేసేటట్లు మీరు చేస్తే ఎలా చేయాలంటే నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. మరి నేను దీనికోసం ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ని వేసుకొని మొత్తం అంతా కొంచెం 1/2 ఎగ్ బీట్ని కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. ఆ మిక్స్ చేసిన పక్కన పెట్టుకుని 4 ఎగ్స్ని ఇలాగ 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెంగా బ్యాటర్లో ముంచి నేను ఇవి అన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఎగ్స్ని అన్నిటినీ మనం ఇలాగే ఫ్రై చేసుకుంటూ మొత్తం అంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇది తీసేసిన తర్వాత మనం ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఏదైతే ఆయిల్ మనం యూజ్ చేసామో కదండి, అదే ఆయిల్ మనం ఆ కడాయిలో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం మరిగించుకుందాం. అది బాగా మరిగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న జింజర్ని కూడా వేసి అది కొంచెం వేయించుకుందాం. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో వేసుకోండి. ఎక్కువ వెల్లుల్లి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇందులో మనకి చిల్లీస్ మస్ట్ అండి, మంచిగా చిల్లీస్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అవన్నీ హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం క్యాప్సికమ్, ఆనియన్స్ని మీ దగ్గర ట్రై కలర్స్ ఉంటే అవి కూడా యూస్ చేయండి, చాలా బాగుంటుంది. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ధనా అంటూ ఫ్రై చేసేయాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి, అలా టాస్ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఆ స్మోకీ అనేది మనకి ఈ అన్ని వెజెస్కి పడతాయి అనమాట. అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకుంటాం. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుందాం. మీకు నచ్చితే ఇక్కడ కార్న్ఫ్లోర్తో యూస్ చేయండి. నాకు కార్న్ఫ్లోర్ ఇష్టం లేక నేను ఇంకా 3 టేబుల్ స్పూన్ వాటర్ని యూస్ చేస్తున్నాను. అదంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఏదైతే ఫ్రై చేసుకున్న ఎగ్ని వేసి హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మీరు ఇంక ఇది సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.